ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవునిలోని మరొక కోణం. దేవుణ్ణి ఎప్పుడు ప్రేమగల, దయగల, జాలిగల, కరుణగల దేవునిగానే మనం చూస్తాం. కానీ దేవునిలో మరో కోణం కూడా ఉంది. రోషం గల దేవుడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు. నీ దేవుడునైన యెహోవానగు నేను రోషంగల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల రోషమును కొడుకుల మీదకు రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. అంటే ఏందన్నమాట? రోషంగల దేవుడు. దేవుళ్ళో ఒక కోణం చూసాము, రోషం గల దేవుడు అని. రెండో కోణం, ప్రతి దినము కోపపడే దేవుడు. కీర్తనలు 7:11. కీర్తనలు 7:11. న్యాయముని బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. దేవుళ్ళలోని 2 కోణాలు మనం చూసాం. మూడో కోణం, అపహాస్యం చేసే దేవుడు. సామెతలు 1:24-26. సామెతలు 1వ అధ్యాయం 24 నుంచి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసి వేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. అంటే అపహాస్యం నవ్వటం అంటే హాస్యం చేయడమే కదా, అపహాస్యం చేయు దేవుడు. దేవుళ్ళలోని 3 కోణాలు తెలుసుకున్నాము. ఇంకా కొన్ని కోణాలు ఉన్నాయి, రేపు చెప్పుకుందాము. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకు ఎంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. ప్రభు పేరిట అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.